ఛాంపియన్ ట్రైలర్ తర్వాత రంగు మారిపోయింది. ఇదే క్రిస్మస్ విన్నరా? ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఒక అంచనా, ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా రంగు మారిపోయింది. ఈ క్రిస్మస్కి ఎన్ని సినిమాలు వస్తున్నాయన్నది ఇక పాయింట్ కాదు. ఇప్పుడు టాలీవుడ్లో తిరుగుతున్న ఒక్క ప్రశ్న, క్రిస్మస్ విన్నర్ ఏ సినిమా? ఆ ప్రశ్నకు ఎక్కువగా వినిపిస్తున్న సమాధానం మాత్రం ఒకటే, ఛాంపియన్. ఈ క్రిస్మస్కి దాదాపు 1/2 డజన్ సినిమాలు బాక్సాఫీస్కి రెడీ అవుతున్నాయి. కానీ వాటిలో చాలా సినిమాలు లైనప్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్గా మాత్రం ఛాంపియన్ ఒకటే కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన బజ్ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అతనికి కేవలం మరో అవకాశం కాదు, రీలాంచ్. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా రోషన్కి సరైన లాంచ్ ఇవ్వలేకపోయింది. కానీ ఈసారి కథ వేరే. వైజయంతి మూవీస్ వంటి లెజెండరీ బ్యానర్ ప్రెజెంటేషన్లో రోషన్ హీరోగా తిరిగి వస్తున్నాడు. స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఛాంపియన్ డిసెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. రిలీజ్కు ముందే సినిమా మీద ఆసక్తిని పీక్స్కి తీసుకెళ్లింది తాజా రిలీజ్ అయిన ట్రైలర్. ప్రతి ఫ్రేమ్లో స్కేల్, ఇంటెన్సిటీ, విజన్ కనిపిస్తూ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. ట్రైలర్ తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంకోవైపు మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 1947 నేపథ్యం, బైరాన్పల్లి, రజాకార్ల ఆగడాలు, ఫుట్బాల్ ఇలాంటి ఫ్రెష్ కలయిక ఈ మధ్యకాలంలో మరే సినిమాలోనూ కనిపించలేదు. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేకత, ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ అంటే అదొక స్పెషల్ బ్రాండ్. ఆ బ్యానర్ల నుంచి వస్తున్న సినిమా అంటే ఆడియన్స్కి ఆటోమేటిక్గా అలర్ట్ అవుతారు. థియేటర్లో ఫస్ట్ చాయిస్గా అదే సినిమా చూసే నమ్మకం ఈ సంస్థకు ఉంది. ట్రైలర్ బజ్, పాటలు హిట్ టాక్, ఫ్రెష్ కంటెంట్, హాలిడే అడ్వాంటేజ్, బ్రాండెడ్ బ్యానర్లు ఈ క్రిస్మస్ ఛాంపియన్ స్పష్టమైన ప్రెజెంటర్గా కనిపిస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ కూడా అదే. ఈ క్రిస్మస్ హైలైట్ సినిమా ఛాంపియన్. ట్రైలర్ బజ్ మామూలుగా లేదు. విన్నర్ అయ్యే అవకాశాలు, అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. క్రిస్మస్ క్రౌన్ ఛాంపియన్దే అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.